ఫోన్ చేశారు ఎవరు వాళ్ళు చేశారనుకుంటారు. ఒకసారి చూడు, ఒకసారి చూడు. ఓకే కొంచెం కొంచెం సైడ్ అవ్వండి, కొంచెం బ్రదర్ మీరు సైడ్ అవ్వండి, సైడ్ అవ్వండి. అక్కడి నుంచి వెనకండి మీరు కడతారు. దానివల్ల ఉన్నాయి కదా ఏమండి ప్రెసిడెంట్ గారు ఏది ఒకసారి తిరుగు. ఉన్నాయి శారీస్, ఆ శారీస్కి ఈ శారీస్కి ఏంటి తేడా? పళ్ళు కాంబినేషన్ డిజైన్ వస్తుంది. ఓన్లీ ఫర్ బెంగాల్ వెరైటీస్, ఆల్ దీస్ బెంగాల్ వెరైటీస్. ఎవడెవరు ఎంప్లాయ్ తప్పందన్నా. అందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు ఆగస్టు 7 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ఈ రోజున చేనేత దినోత్సవం అనేది ప్రకటించడం జరిగింది ఆగస్టు 7ని. మరి ఏదైతే గతంలో
చేనేత రంగం ఎంతో అభివృద్ధి పదంలో ఉండేదో దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం ముందుండేది. మరి ఈ రోజున గత 5 సంవత్సరాల్లో ఆప్కో బకాయిలు పెరిగిపోయి ఆ వైసీపీ ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. మరి చేనేతలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వం ఇంకా చాలా ఆశగా చూస్తున్నారు. తప్పనిసరిగా చేనేత రంగాన్ని ప్రోత్సహించి చేనేతలందరినీ కూడా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనేది కంకణం కట్టుకున్నది కూటమి ప్రభుత్వం. దాదాపు చేనేత రంగంలో 150,000 మంది కార్మికులు దీని మీద ఆధారపడి ఉండటం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా ఏదైతే ప్రోత్సాహకాలు ఇచ్చేసి మరి ప్రభుత్వం తరపున కానీ దీని ప్రకారం అడ్వర్టైజ్మెంట్ చేసి కానీ మరి ఏదైతే చేతి వృత్తులతో చేసే మగ్గం చేసే వస్తువులన్నింటినీ కూడా మరి ప్రజలు కూడా కొనేటట్టుగా ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం రేపొద్దున తీసుకురాబోతుంది. తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా గతంలో ఎంతో వైభవంగా ఉండే చేనేత రంగాన్ని మళ్ళీ అదే విధంగా వైభవం చెందేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ చేసే విధంగా ప్రణాళికలు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ దీన్ని పురస్కరించుకునే లోగడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రోజున చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగాన్ని ఎదరికి తీసుకెళ్లాలని కూడా చూపించడం జరిగింది. రేపు రాబోయే భవిష్యత్తులో మరి పాత తరం నాటి వస్తువులన్నీ ఎదరికి ఇప్పుడు కొత్త తరంగా వస్తుందో రేపు రాబోయే రోజుల్లో కూడా చేనేత రంగం అంత ప్రాచుర్యంలోకి వస్తుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ చేనేత రంగం ఉన్న చేనేతలు కూడా నిరుత్సాహపడుకోకుండా ముందు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని సందర్భంగా వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది.